నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే ఉప్పల్లో ఉన్నాను. సో గత 2 రోజులుగా హైదరాబాద్ లో పడుతున్న వర్షాలకు కారణంగా ఇక్కడ ఉప్పల్లో ఉన్న బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది. మొత్తం కూడా నిన్న అండ్ మొన్న పడిన వర్షాలకు గాను ఇక్కడ ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర మొత్తానికి కూడా బురదగా ప్రయాణికులకు ఇబ్బందిగా అయితే కలుగుతుంది. ఒకసారి మీరు చూడండి, ఆ వస్తున్న పర్సన్ కూడా తన ప్యాంట్ ని ఇలా పైకి అనుకొని ఆ బురద మొత్తాన్ని కూడా క్రాస్ చేసుకుంటూ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ ప్రజలు ప్రయాణికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మొత్తంగా కూడా ఇక్కడ అంతా కూడా బురదగానే ఉంది. తోటి ప్రయాణికులు అయితే అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ నుంచి వస్తున్నారు మీరు? నేను యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఓకే. ఐఎమ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ హన్మకొండ. కానీ ఇక్కడ బస్సులు సరిగా లేవు. ఇక్కడ ఉండడానికి కూడా ఈ ప్లాట్ఫామ్స్ ఎంత దరిద్రంగా ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు 2-3 పడిపోయారు. ఇప్పుడు ఇందాక నేను కూడా మొత్తం నీళ్ళలో ఉన్నాను, వాటర్ లో. అంటే ఇంత ఎవరండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారండి గవర్నమెంట్? హారబుల్ కదమ్మా. అట్లా కాదు, కనీస సౌకర్యాలు కూడా మనం ఏర్పాటు చేయకపోతే ఎలా ఎలా ఉన్నట్టు? ఇది హారబుల్ కదా తల్లి. ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ హాఫ్ అన్ అవర్. నో బస్ ఎట్ ఆల్. బస్ లేదు. అంటే ఒక నిమిషం, అండ్ ఇదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు కదా, ఈ మెయింటెనెన్స్ లేకపోవడం అంటారా? 100% మెయింటెనెన్స్ లేకపోవడము. దీన్ని మెయింటెనెన్స్ మొరం వేస్తే చీప్. హార్డ్లీ 20-30 వేలు వేస్తే ఇంత మొరం వస్తుంది. మొరంతో లెవెల్ చేసేసి కొంచెం ర్యాంపులు వేస్తే సైడ్ నీళ్ళు వెళ్ళిపోతాయి, పైనుంచి ట్రాఫిక్ కూడా వెళ్ళిపోతుంది కదా. అనవసరంగా జనాలందరినీ సతాయించరు కదా ఇది. అందరికీ దీని ద్వారా మన దోమలు పెరగడము, అనారోగ్యాలు పారవడము, మన లేనిపోని కాళ్ళకు కూడా పాదాలకు కూడా లేనిపోని అన్ని అవస్థలు అవుతాయి కదమ్మా. లేకపోతే డిసీజ్ వస్తాయి కదా. అరే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే ఎట్లా? గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి కదా. జిహెచ్ఎంసీ వాళ్ళనే తీసుకోవాలి కదా. అది ఆర్టీసీ వాళ్ళకి అయితే వాళ్ళు టెంపరీ బేసిస్ మీద ఇచ్చింది. ఇది యాక్చువలే కదా, ఇది ఆర్టీసీ వాళ్ళది కాదు ఇది. మరి అయినప్పుడు వాళ్ళన్నా మాది కాదని వీళ్ళు మాకు సంబంధం లేనట్టు వాళ్ళు ఉంటే మా మధ్యలో సఫర్ అయ్యేది ఎవరు? ప్యాసింజర్సే కదా. హారబుల్ గా తల్లి. ఇది కనీసం ఇప్పటికైనా జనాలు అందరూ ఒకటే అంత అంగస్ట్రక్ చేసిన అనుకో పరిస్థితి ఘోరం కదమ్మా. మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ ఉప్పల్ దగ్గర నుంచి వచ్చామండి. ఓకే. సో ఇక్కడికి వెళ్తున్నట్టున్నారు? ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తున్నారా? ఓకే. ఈ బస్ స్టాండ్ ఒక్కసారి మనం ఇటు చూస్తున్నాం కదా, సో ఎలా అనిపిస్తుంది బస్ స్టాండ్ ని చూస్తే? ఫస్ట్ బస్ స్టాండ్ అని ఫీలింగ్ కలిగిందా లేకపోతే ఏంటి? లేదు, ఇట్లా ఉంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం ఎక్కడానికి దిగడానికి ముసలి వాళ్ళు అయితే జారి పడతా ఉంటారు కదా. కొంచెం తొందరగా యాక్షన్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు ఇక్కడ బస్ వచ్చింది అనుకో, మీరు రన్ చేసుకుంటూ ఊరికి వెళ్ళి ఎక్కుతారా? వెళ్ళలేమండి, పడిపోతాం కదా, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతా ఉంటుంది. కొంచెం తొందరగా ఏదన్నా చేస్తే తొందరగా అయిపోతుంది. లేకపోతే ఇలా ఉంటే ఎవరికైనా చాలా ఇబ్బంది అవుతా ఉంటుంది కదా. ఏ ఊరు మీది? మాది జనగాం అండి. జనగాం. సో జనగాం లో కూడా బస్ స్టాండింగ్ ఇలానే ఉంటుందా? లేదండి, రోడ్లు అంతా బానే ఉంటుంది. ఓకే. రోడ్లు అంతా బానే ఉంటుంది. అంటే కంపారిజన్ చేసుకోవచ్చు కదా, ఊర్లో ఉన్న బస్ స్టాండ్ ఎలా ఉంది, హైదరాబాద్ లో ఉన్నది ఎలా ఉంది? హైదరాబాద్ లో బస్ స్టాండ్ అంటే వాళ్ళు అంత ఈజీగా నమ్మరు కదండి. కానీ కనిపిస్తుంది కదా మనకి కళ్ళ ముందు. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? కొంచెం తొందర యాక్షన్ తీసుకుంటే బెటర్ అండి. సో సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను యాక్చువల్గా తెల్లాపూర్ నుంచి వస్తున్నారు. సో ఇందాక నేను మిమ్మల్ని చూసాను, మీరు అక్కడ నుంచొని ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, ఎందుకని చెప్పి? నేను యాక్చువల్ అక్కడ బస్ స్టాప్ ఉంది అనుకున్నాను. ఆ బస్ రోడ్ క్లోజ్ చేశారు అది. సో అక్కడ నుండి ఎలా వెళ్ళాలని అడిగాను, అయితే ముందుకెళ్ళమని చెప్పారు. సో ఒక రైడ్ బుక్ చేసి వెళ్తున్నాను. నేను బస్ డిపో అని చెప్పారు. బస్ డిపో ముందు వెళ్తుంది యాక్చువల్ గా. ఇక్కడ చూస్తే కొన్ని బస్సెస్ కనిపించాయి. అది ఇక్కడ ఏమో ఆపాను. ఆపిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, ఇక్కడ వెళ్తున్నాయా సిటీ బస్సా లోకల్ నాకు తెలియదు యాక్చువల్ గా. సో అక్కడ అడిగి మెల్లగా ఇలా వచ్చాను. హనంకొండ అనుకున్నాను, యాదగిరిగుట్ట వెళ్ళాను నేను యాక్చువల్లీ. అందరూ హనంకొండ అడిగారు నన్ను. సో వద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బోర్డు కనిపెట్టింది అక్కడ నుండి. సో ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఎంట్రన్స్ లలో ఈ వాటర్ అండ్ ఈ బురద అంతా చూస్తున్నారు కదా, మీరు ఏమనుకున్నారు ఆ టైం కి? అఫ్ కోర్స్ ఐ మీన్ ఇలా ఉంటుంది ఆ బస్ స్టేషన్ అనుకున్నాను. సో బట్ అంటే మనం టెక్నాలజీ పరంగా గానీ ఎలాగో ముందుకు వెళ్తున్నావు, కానీ ఇక్కడ మన పరిస్థితి చూస్తే హైదరాబాద్ లా కాదు కదా, ఎక్కడో మార్పుల పల్లెటూరు ఇలా ఒక కనిపిస్తుంది కదా. దట్స్ ట్రూ, దట్స్ వెరీ ట్రూ యాక్చువల్లీ. సో ఐ మీన్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి బ్రిడ్జ్ అవుతుంది కదా. సో మేబీ I mean తొందర ఫిక్సెస్ బాగుంటది యాక్చువల్ గా. ఇఫ్ దే ప్రొలాంగ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ సో దెన్ ప్రాబ్లం. సో మీకు ఇప్పుడు ఇబ్బంది అనిపించింది ఆ బురదలో ఇట్లా నడుచుకోవడం? ఇబ్బంది, ఆఫ్ కోర్స్ ఇబ్బంది అనిపించింది. ఓకే. సో గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఏం సజెస్ట్ చేస్తారు ఈ విషయంలో? I really hope they fix it soon. We can understand for some time, but it looks like it's been for a long time. So as soon as they fix it, that should be good actually. ఇక్కడ ఒక 5-6 నెలల నుంచి అవుతుంది మేడం కి. 5-6 నెలల మన ఉప్పల్ కారిడార్ వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి
మనకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్ వైబండ్లేమో ఈ ఉప్పల్ బగాయత్ నుంచి పంపిస్తున్నారు. ఇక మిగతా ఏమో ఉప్పల్ అనేది ఇక్కడ నుంచి మిగతా హన్మకొండ మా యాదగిరి రూట డిపో అని ఇక్కడ పంపిస్తున్నారు. అయితే ఈ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ అన్ని ఇలానే ఉన్నాయా? లేదు, కొన్ని మంచిగానే ఉన్నాయి కానీ కొన్ని మాత్రం వర్షాకాలం వస్తే అన్ని ఇలానే ఉంటున్నాయి. అన్ని ఇలానే దీని మీద కొంచెం కంకర అది కొంచెం ఆ రోడ్ అన్ని పన్నెండు సబ్జెక్ట్ ఏది మన సీసీ రోడ్ లాంటిది వేస్తే బాగుండేది. ఇక్కడ ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, మేము డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు మేడం దిగినా దిగకుండా మన దిగబడితే డ్రైవర్ చూసారు కదా సూపర్ లగ్జరీ వారు దిగి మేమే భారతీయ అంతా మట్టి తీసుకోవాల్సిన పరిస్థితి మాదే. కాబట్టి ఇలాంటి బస్ స్టాండ్ చేసే ముందు అధికారులు కూడా ఆ మున్సిపల్ వాళ్ళు కానీ ఆ రోడ్డు భవనాల శాఖ వాళ్ళు కూడా ముందుగానే ఇది రోడ్ మంచిగా చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే బాగుండేది అని మా అభిప్రాయం మేడం. ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు అవుతుంది, మాకు కూడా భయం ఉంది. భయంతో చూసుకుంటే చూస్తున్నాం దాన్ని. పడడం ఏం లేదు కానీ జారి మొత్తం బస్సులో కూడా బురద రావడం కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు. ఇబ్బంది పిల్లల్ని తీసుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. కంకర గానీ ఆ చిప్స్ కానీ సీసీ రోడ్ కానీ ఇది ఎప్పటికైనా అవసరం మేడం. ఈ నల్ల చెరువు రేపు రాబోయే రోజుల్లో చాలా మంచి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ బస్ స్టాండ్ ఎప్పటికైనా లోకల్ బస్ స్టాండ్ కానీ ఆ డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ కానీ ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. దీన్ని మంచిగా సీసీ రోడ్ వేసి మంచిగా నీట్ గా చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చెప్పేది ఒకటే, హారబుల్ గా ఉంది ఈ సిచ్యువేషన్ అంతా. ఇందాక కూడా పిల్లలు ఒకరిద్దరు ముగ్గురు ఇక్కడ స్లిప్ అయి పడిపోవడము ఈ బురదలో అనేది వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనం చూడొచ్చు కూడా ఈ పరిస్థితి ఎలా ఉందని అంటే సేమ్ ఒకటే లెవెల్లో కూడా ఇక్కడ మనకు మట్టి అనేది కానీ స్టాండర్డ్ గా లేదు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అదే కాకుండా నిన్న సూపర్ లగ్జరీ బస్సెస్ ఆగిపోయాయి, మొత్తం లోపల ఇంకిపోయారని చెప్పారు కదా. సో ఆ సిచ్యువేషన్ అక్కడ మనకు బ్యారికేడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యారికేడ్స్ దగ్గరనే సూపర్ లగ్జరీ బస్సెస్ అనేవి ఆగిపోవడం జరిగింది నిన్న. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి ఇక్కడ ఉన్న ప్రయాణికుల పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే కాకుండా చూడండి ఇక్కడ చాలా వరకు కూడా బస్సెస్ రావడం పోవడం అనేవి జరుగుతున్నాయి. అండ్ మనం ప్యాసింజర్స్ ని కూడా ఇక్కడ చూస్తున్నాం, ప్రయాణికులందరూ కూడా వస్తున్నారు కానీ ఈ బురదను చూసి కూడా వాళ్ళు మళ్ళీ బురద లేని ప్లేసెస్ నుంచి వాళ్ళు వెళ్దాము, అక్కడికి రీచ్ అవుదాం ఆ బస్ స్టాండ్ కి అని చెప్పి అయితే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ మనకు కనిపిస్తుంది అక్కడ టైర్స్ ఆ వాటర్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇక్కడ మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. పుత్తూరు దగ్గరనా మీ ఊర్లో బస్ స్టాండ్ ఉంటదా? ఎట్లుంటది మీ ఊర్లో బస్ స్టాండ్? ఇట్లనే ఉంటదా? ఎట్లుంటది? రోడ్డు పడ్డదా? మీ ఊర్లో బస్ స్టాండ్ కి రోడ్డు ఉంది, మంచిగా ఉంది. నిల్వ ఉంటాయా గిట్లనే? ఆగుతాయా నీళ్లు? ఆగవా? తెలియదు చెప్పావా? నీళ్ళు ఆగుతాయి ఇట్లా మీ బస్ స్టాండ్ లో? రోడ్డు ఉన్నాక నీళ్ళు కొత్తవి రావా? గిన్నె ఆగుతుందా? బాగా చేస్తారేమో అంట. మరి బురదల నుంచి వచ్చినా పక్క నుంచి వచ్చినా ఆ చుట్టూ తిరిగి వచ్చినా? ఏడికి వస్తున్నావు మళ్ళా? ఇంటికి పోతున్నా. ఏ ఊరు మీది? పల్లెపాడు. ఎక్కడ? మోత్కూరు దగ్గర పల్లెపాడు. మోత్కూరు దగ్గర పల్లెపాడు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఎలా ఉంది అని అంటే ప్రయాణికులు కనీసంగా కూడా బస్ ఎక్కలేని పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షం పడినప్పుడు ఈ బురద ఇక్కడ ఉండడం వల్ల నీరంతా ఇక్కడ ఆగిపోవడం వల్ల బురదలాగా ఫామ్ అయిపోయి ప్రయాణికులు బస్ ఎక్కాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఇక్కడ అడుగుతుంటేనేమో ఇది జిహెచ్ఎంసి వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చిన ప్రజెంట్ తాత్కాలికంగా ఇచ్చినది, ఇదేం మొత్తం పర్మనెంట్ కాదు. సో పర్మనెంట్ కాదు కాబట్టి ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఈ బురద ఏదైతే ఉంటుందో దాని మీద చిన్న గుంకరాళ్ళు అలాంటివి వేసి ప్రస్తుతానికైతే దీన్నంతా కూడా క్లియర్ చేస్తే బాగుంటది అని చెప్పి కూడా ఇక్కడ అందరు కూడా మాట్లాడుతున్నారు. అదే విధంగా ఇక్కడ లేడీస్ కూడా వాష్రూమ్స్ కి వెళ్ళాలి అని అంటే మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి కానీ అవి సరిపోవడం లేదు, లేకపోతే శుభ్రంగా లేకపోవడము, ఈ రెండు రీజన్స్ వల్ల కూడా దాన్ని పెద్దగా యూజ్ చేయట్లేదు. దాని వల్ల కూడా ఇక్కడ మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఒకటి మనం ఏంటిదనంటే ఒక బస్ స్టాండ్ ఉంది అని అంటే డెఫినెట్ గా వాష్రూమ్స్ కి ఎటైనా వెళ్ళాలి అని అంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, బస్ స్టాండ్ ఈడ కనిపిస్తుంటే మీకు మొబైల్ టాయిలెట్స్ అనేవి అక్కడ చివరికి లోపల మనం వెళ్లాల్సి ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను మీకు వే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే. సో చూడండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా సో ఎంత వెళ్ళాలి ఏంటి అనేది ఏ డిస్టెన్స్ లో అనేది. మనం మొబైల్ టాయిలెట్స్ కి వెళ్ళాలంటే ఇట్లా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ టాయిలెట్స్ అనేవి అక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా తిరిగి ఆడ మొబైల్ టాయిలెట్స్ కి వెళ్ళేసరికి
పరిస్థితి అనేది దారుణంగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాలి అంటే సౌకర్యాలు అనేవి కరెక్ట్ గా వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు అనేది అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా మంది ప్రయాణికులు రోజు వాళ్ళు రావడము పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ పరిస్థితి చూస్తే చాలా ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్ చూసినా కూడా ఈ ఊర్లలో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉండదు అని చెప్పి కూడా అంటున్నారు. ఒక అవతో మాట్లాడితే మా ఊర్లో బస్ స్టాండ్ దగ్గర నీళ్లు కూడా నిల్వవు, అది సిమెంట్ రోడ్డు మొత్తం పోతది, నీళ్లు ఇక్కడే నిలుస్తున్నాయి అని చెప్పి కూడా ఒక అవ్వ చెప్పిందంటే అది ఆలోచించండి. అంటే ఊర్లో ఉన్న బస్ స్టాండ్లు ఉన్నంత మంచిగా కూడా హైదరాబాద్ లో బస్ స్టాండ్ లేకపోవడం అనేది నిజంగా చాలా దారుణము. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తక్షణమే దీనికంటూ ఒక సొల్యూషన్ తీసుకొస్తే మంచిది అని చెప్పి కూడా ఇక్కడున్న ప్రయాణికులు అయితే భావిస్తున్నారు.